మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఆయన గ్రామ స్థాయి నుంచి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎవ్వరి గాడ్ ఫాదర్ లేకుండా ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అవాక్కులు చవాకులు మాత్రం పేలితే ఖచ్చితంగా మీ నాలికలు కోయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించండి. మేము వచ్చి సంవత్సరంన్నర కాలేదు. ఈరోజు రైతాంగానికి దాదాపు 50,000 కోట్లు ఈరోజు రైతాంగం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇలా మేము అడుగుతున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిపోయింది. నువ్వు ఈరోజు గొప్పలు చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మొన్న పోయిన సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు వాడకుంటే కూడా దేశంలో అత్యధిక పంట దాదాపు 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిన చరిత్ర తెలంగాణకు ఉంది. అలాంటి పరిస్థితులలో ఇంకా కాళేశ్వరం ఈరోజు మేము గొప్పలు చెప్పినామని చెప్పే పరిస్థితి.